శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ బాగున్నారా? 20వ తారీఖు 1వ నెల 2024 ఉత్తరాయణ పుణ్యకాలం. మరి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో శని హోమం అనేది కూడా జరిపించుకొని మరి ఆ యొక్క శని భగవానుని అనుగ్రహానికి మీరు పాత్రలవ్వండి. ముఖ్యంగా కేవలం 5 రాసులు మాత్రం ఈ శని హోమంలోనే పాల్గొనాలి. ఇక వేరే రాసులు అవసరం లేదండి. శని హోమంలో పాల్గొనే రాసులు ఒక 5 మాత్రమే. ఈ 5 రాసులలో జన్మించిన వారు మాత్రమే శని హోమంలో పాల్గొనండి. అవి ఏ రాసులు అంటే, ఏళ్నాడు శని నడుస్తున్నటువంటి మకర రాశి, కుంభరాశి, మీనరాశి. ఈ 3 రాసులు ఏళ్నాడు శని అనేది కూడా విరిగి నడుస్తుంది. వీరు పాల్గొనాలి శని హోమంలో. అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వృశ్చిక రాశి వారికి, అష్టమ శని నడుస్తున్నటువంటి వారి కర్కాటక రాశి వారు, ఈ 2 రాశులలో జన్మించినటువంటి వారు, ఈ 3, ఈ 2, 5 రాశులలో జన్మించిన వారు ఈ శని హోమంలో పాల్గొనరు. మిగతా వాళ్ళ అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, జన్మ లగ్నము. మనకు ఉన్నటువంటి లగ్నాలు 12. ఆ లగ్నాలలో ముఖ్యంగానండి వృశ్చిక లగ్నంలో జన్మించిన వారు, వృశ్చిక లగ్నము తర్వాత కర్కాటక లగ్నంలో జన్మించిన వారు, మకర లగ్నంలో, కుంభ లగ్నంలో, మీన లగ్నంలో జన్మించినటువంటి వారు, ఈ 5 లగ్నాలలో జన్మించినటువంటి వారు కూడా ఈ యొక్క ఉత్తరాయణ కాలంలో ఈ శని హోమంలో పాల్గొనడం ఎంతో మంచి వేళా విశేషం. మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ పుష్యమాసం అనేది కూడా మనకు శూన్యమాసం కదా, ఈ శూన్యమాసంలో ఎలాంటి హోమాలు, పూజలు, వ్రతాలు ఇవన్నీ ఏవి చేయకూడదు కదా, ఏది కొత్తగా మొదలు పెట్టకూడదు. ఒక సొంతగా గృహం నిర్మించుకోవడన్నా శూన్యమాసం పనిచేయదు. వివాహాలకు అనుకూలత లేదు. వ్యాపారాలు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టడానికి లేదు. శూన్యమాసం మొత్తం పోయిన తర్వాత మళ్ళీ చేసుకోవాలి స్టార్ట్. మరి ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇవి శని హోమం జరిపించుకోవడానికి కారణం ఏంటంటే, మెయిన్గా ఏంటంటే, మేము దీనికి సంబంధించినటువంటి వివరాలు మీకు చెప్తాను. మేము ఏం చేస్తామంటే, ఒక నల్ల రంగు క్లాత్ తీసుకుంటాం. ఆ క్లాత్ తీసుకొని ఒకవైపు తెల్ల ఆవాలు, ఒకవైపు నల్ల నువ్వులు ముడి వేసేసి, వాటిని కూడా నార్త్ అండ్ సౌత్ పోల్, ఈ 2 ధృవాలు వాటి మీద రాసేసి, వాటిని ఏం చేస్తామంటే, ఒక పెద్ద గంగాళం తీసుకొని, ఒక పాత్ర తీసుకొని 200 మనకు ఈ యొక్క క్లాతులు తీసుకొని అటువైపు ఇటువైపు ముడివేసి దాంట్లో వేసేసి, దాన్ని నిండుగా మొత్తం నల్ల నువ్వులతో నూనెను మొత్తం నింపేసి, దాని మీద ఒక ప్లేట్ పెట్టేసి, హెయిర్ పోకుండా, గాలి చొరపడకుండా దాన్ని సీల్ చేసి పడేస్తాం. సీల్ చేసి ఒక కాషాయ వస్త్రాన్ని చుట్టి దాన్ని దిగ్బంధనం చేయడం జరుగుతుంది. ఇది చేసిన తర్వాత ఏం చేయాలంటే, ఈస్ట్, వెస్ట్, నార్త్ మరియు సౌత్, ఈ ఫోల్స్లో 4 అఖండ దీపాలు నిలబెట్టాలి మనం. ఈ అఖండ దీపాలు నిలబెట్టి దీని చుట్టూరా కూడా, ఈ దీపాల చుట్టూరు కూడా నల్ల దారాన్ని మొత్తం కూడా చక్కగా రౌండ్గా తిప్పాలి. ఆ నల్ల దారాన్ని దిగ్బంధనం చేయాలి. దిగ్బంధనం చేసిన తర్వాత ఒక వారము టైము, వారం వర్జ్యం, ఒక మంచి వేళా విశేషం తీసుకొని మనం ఈ వేళా విశేషం ఏంటంటే, ఈ యొక్క శూన్యమాసంలో 20వ తారీఖు 1వ నెల 2024 సంవత్సరంలో మరి ఈ యొక్క శని హోమం అనేది కూడా మనం చేసి, ఆ శని హోమంలో సౌత్ పోల్ కిందికి వచ్చే విధంగా ఆ యొక్క వస్త్రాన్ని దానిలో వేస్తే మీకు ఉన్నటువంటి శని ప్రభావం అనేది కూడా మొత్తం తొలగిపోయి అప్పటి నుండి మీకు అదృష్ట యోగం పడుతుంది. ఇది ఖచ్చితంగా చేయాలి. ఈ 5 రాసులు, ఈ 5 రాసులు ఖచ్చితంగా చేస్తేనే మీకు మంచి ప్రయోజనం చేకూరుతుంది, లేదంటే చేకూరదు. శని ప్రభావం పడినప్పుడు డబ్బులు వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. డబ్బులు ఒక్క పైసా కూడా మిగులుబాటు ఉండదు. ఆరోగ్యం ఊరికూరికే దెబ్బతింటూ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటాం హాస్పిటల్ చుట్టూ. అదేవిధంగా మనస్సు చంచలతత్వం ఎక్కువగా ఉంటుంది. చపల చిత్వం ఎక్కువైపోతుంటుంది. మాటి మాటికి మాట మార్చవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కదాని మీద నిలకడగా ఉండకుండా మనల్ని అతరాకుతరం చేస్తాడు శని భగవానుడు. ఈ ఏళ్ళనాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నప్పుడు వ్యాపారంలో బాగా సంపాదిస్తాం అనుకున్న టైంకి ఒకేసారి దెబ్బ పడిపోవడం, ఆ నష్టాల ఊబిలో కూరుకుపోవడం ఈ శని ప్రభావం వల్లనే అవుతుంటుంది. సంపాదించిన డబ్బు 10 ఏళ్ళు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు సంపాదిస్తూ ఉంటాం డబ్బు. ఆ సంపాదించినటువంటి ధనమంతా కూడా ఈ 2.5 సంవత్సరాలు, 7.5 సంవత్సరాల్లో మొత్తం ఊడ్చిపెట్టుకుపోతుంటుంది.
కొన్ని సందర్భాలలో మనకు ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఒక్క సంవత్సరం ఆగకపోతే మొత్తం పోయే కదా అని అంటాం. అంటే అర్థం చేసుకోండి, దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. సంపాదించడం ఎన్నో సంవత్సరాలు సంపాదించి మనం సంపాదించగలుగుతాం, కానీ పోగొట్టుకోవడం ఏమున్నదండి, ఒక్క అరక్షణం చాలు. డబ్బు మొత్తం ఆవిరవడానికి అర నిమిషం చాలంటారు. ఒకతను షేర్ మార్కెట్లో కుప్పగొలిపోయినాయి, మొత్తం షేర్లని కుప్పగొలిపోతే మొత్తం లాస్ ఏర్పడింది. 2019 ఆ ప్రాంతంలో, 2020-19 ప్రాంతంలో మొత్తం ఈ కాయిన్స్ మీద పెట్టి మొత్తం లాస్ అయిపోయాడు. అంటే దానికి ఒక టర్మ్ అనేది ఉంటుందండి. అంటే సంపాదించడం, ఆయన ఏదో బిజినెస్లలో పెట్టి డబ్బంతా కూడా తీసుకొచ్చి దీంట్లో పడేస్తుంటే దీంట్లో మొత్తం ఆవిరైపోయింది. కాబట్టి ఏంటంటే మనం సంపాదన అనేది కూడా కొన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదిస్తాం, కానీ మన బ్యాడ్ టైం మొదలైనప్పుడు మనం ఏం చేయలేము, ఉన్నదంతా పోగొట్టుకోవాలి. కానీ దేనికైనా ఒక అదుపు అనేది ఉంటుంది. అంటే ఒక నష్టం వాటిల్తూ ఉంటే దాన్ని మనం ముందుగానే గమనించుకొని దానికి అడ్డుకట్ట వేయాలి. ఇప్పుడు ఒక చెరువు అది గండిపడిందని మనకు తెలిసినాక దాన్ని ఆపడం కష్టం. ఇప్పుడు గండి పడినాక మనం దాన్ని ఆపడం కష్టం అండి చాలా. ఆ గండి పడుతుందని మనం ముందుగానే తెలుసుకొని దానికి మరమ్మతులు చేసుకుంటే అప్పుడు మనం చక్కగా దాన్ని మనం ఆపగలిగిన వాళ్ళు అవుతాం. ఏమున్నది పోయిందిలే వచ్చినప్పుడు చూద్దామని అంటే గండి ఎక్కువ పడుతుంది, మొత్తానికే ఫ్లోటింగ్ పెరిగిపోతుంది, ఉన్నదంతా కొట్టుకొని పోతుంది. అంతే కదా. ఇప్పుడు వర్షం పడుతుంది, వర్షం బాగా కుంభవర్షం వచ్చినప్పుడు నీకు ఇక్కడ వరి పంటకు నీళ్ళన్నీ దానిలోనే పోతుండేది. దాన్ని గండి కొట్టి దాన్ని ఏం చేయాలంటే ఆ వర్షపు నీళ్ళని వేరే వైపు మరలించాలి, మన పొలంలోకి రాకుండా. అలా మనం ముందుగానే చేసి పెట్టుకుంటే బాగా వర్షం పడినా కూడా ఆ వర్షపు నీళ్ళంతా కూడా ఆ వరిలో పడి అటు వెళ్ళిపోతాయి. ఆ వర్షం పడినప్పుడు చూద్దాంలే అని మనం ఉంచితే ఆ రాత్రికి రాత్రి భారీ వర్షం వస్తే వరి మొత్తం మునిగిపోతుంది. ఈ శని ప్రభావం కూడా అంతేనండి. ముందస్తుగా శని ఉంది వీళ్ళకి, వృశ్చిక రాశి వారికి, కర్కాటక రాశి వారికి, మకర రాశి వారికి, కుంభరాశి వారికి, మీనరాశి వారికి శని ప్రభావం ఉంటుంది. దీని నుండి మీరు ఈ యొక్క పూజా కార్యక్రమం చేసుకోవాలని నేను చెప్పినప్పుడు దాన్ని ఆచరిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ప్రయోజకులు అవుతారు. దాన్ని విస్మరించి దాన్ని వదిలేశారనుకోండి దురదృష్టవంతులు అవుతారు. అంతా మన చేతిలోనే పని అండి. కాబట్టి ఈ యొక్క 20వ తారీఖు 1వ నెల 2024 సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ శని హోమం కూడా జరిపిస్తున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరూ దీనికి అర్హులే. చెప్పినటువంటి 5 రాసులు మాత్రమే, మిగతా రాసులు అవసరం లేదండి. ఈ శని ప్రభావంతో ఉన్నటువంటి వారు ఈ 5 రాసుల వారే. ఈ 5 రాసులు తప్పకుండా శని హోమంలో పాల్గొని స్వామివారి కరుణాకటాక్షాలు పొందండి. కేవలం 200 మందికి మాత్రమే చేస్తున్నాను ఈ యొక్క పుష్యమాసంలో. మరి ఎవరైతే ఆసక్తిగా ఉంటారో ఖచ్చితంగా టైం వృధా చేసుకోకుండా మీకున్నటువంటి కష్టాలన్నీ పోవడానికి ఈ శని హోమం అనేది కూడా జరిపించుకోండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.